నార్త్ కొరియాలో అమ్మాయిల జీవితం మరీ ఇంత దారుణంగా ఉంటుందా అని ఈ వీడియో చూసిన తర్వాత మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. కిమ్ లైఫ్ స్టైల్తో పాటు అతను పెట్టే టార్చర్ గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు నేను మీకు కిమ్ యొక్క లగ్జరీ లైఫ్ స్టైల్ అండ్ అతని డైలీ హ్యాబిట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే కిమ్ కి సంబంధించి ఈ ఆస్పెక్ట్స్ అనేవి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవైపు నార్త్ కొరియా ప్రజలు పేదరికం, ఆకలి చావులతో బాధపడుతూ ఉంటే, ఇంకొక వైపు కిమ్ ఏమో రాజభోగాలు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. కిమ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యింది ఎలా ఉంటుంది, ఎండ్ ఎలా అవుతుంది అనేది మీకు ఈ రోజు క్లియర్ గా చెప్తాను. కిమ్ మార్నింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అతను పక్క నుండి లేచినప్పుడు ఇద్దరు అమ్మాయిలు తన కాళ్ళకి చెప్పులు తొడడానికి నిలబడి ఉంటారు. ఈ లక్షల ఖరీదైన చెప్పులు అరబ్ నుండి ఇంపోర్ట్ అవుతాయి. స్టార్టింగ్ లో ఈ పని అబ్బాయిలు చేసేవారు, కానీ ఒకసారి పొరపాటున చెప్పులు ఉల్టా పుల్టా తొడిగిన తర్వాత ఆ అబ్బాయిలను తీసేశారు. వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలీదు. కిమ్ ఉదయం అనేది తన బెడ్ నుండి స్టార్ట్ అవుతుంది. అదొక ప్యాలెస్ కి ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది. సిల్క్ బెడ్షీట్ తో సహా అన్ని కాస్ట్లీ వస్తువులే ఉంటాయి. కిమ్ ఒంటరిగా స్నానం చేయడానికి ఇష్టపడతాడు, కానీ అప్పుడప్పుడు స్నానం చేయించడానికి ప్రత్యేకమైన అమ్మాయిని పిలిపిస్తాడు. ఒక సైనికుడు సరదాగా ఈ విషయం తన ఫ్రెండ్స్ కి చెప్పాడు. దాంతో కిమ్ అతన్ని షాక్స్ తో నిండిన సముద్రంలో పడేయించాడు. అతని బాత్రూమ్ కూడా 5 స్టార్ హోటల్ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలే ఉంటాయి. కిమ్ బాత్ టబ్ లో రోజు కాస్ట్లీ ఫ్లవర్స్ అండ్ ఆయిల్ ఉంచుతారు. బ్రేక్ఫాస్ట్ కి ఎగ్స్, ఫిష్ అండ్ జ్యూస్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. అతని డైనింగ్ టేబుల్ ఈజిప్ట్ నుండి తెప్పించబడింది. దీంట్లో ప్లాటినం ప్లేటింగ్ ఉంది. దీని తర్వాత కిమ్ తన పొలిటికల్ వర్క్స్ బిజీగా ఉంటాడు. కిమ్ రాజ్యంలో అతని అడగకుండా లేదా చెప్పకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం ఉండదు. అతనికి బ్రేక్ఫాస్ట్ టైం చాలా ప్రశాంతంగా ఉండాలి. దాంట్లో అతనికి ఏ విధమైన ఆటంకం నచ్చదు. కిమ్ కి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లో ప్రపంచం మొత్తం లేని షెఫ్లు ఉంటారు. కిమ్ మధ్యాహ్నం టైంలో అప్పుడప్పుడు మాత్రమే తింటాడు. తనకి డ్రై ఫ్రూట్స్, మిక్స్ సీ ఫుడ్, సూప్ అండ్ చాక్లెట్స్ అంటే ఇష్టం. నెక్స్ట్ రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకున్న టైంలో ఎవరు డిస్టర్బ్ చేసినా అస్సలు ఊరుకోడు. కిమ్ రెస్ట్ తీసుకునే పద్ధతి కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. తను రెస్ట్ తీసుకుంటున్నప్పుడు స్పెషల్ మసాజ్ చేయించుకుంటాడు. అండ్ అతనికి మసాజ్ చేసే అమ్మాయిలకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. అతను పడుకున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి గదే పెట్టే మనుషులు కూడా కాపలాగా ఉంటారు. ఈవినింగ్ లేచిన వెంటనే కిమ్ యాక్టివ్ అయిపోతాడు. ఏమైనా స్పెషల్ ప్లేసెస్ కి వెళ్లి పర్యావరణాన్ని చూస్తాడు. ఒకవేళ తనకి ఎవరైనా అమ్మాయి నచ్చితే ఆమెను ప్రభుత్వ పనిలో చేర్చడం జరుగుతుంది. అండ్ కిమ్ ఆమెతో ఎంజాయ్ చేస్తాడు. కిమ్ ఈవినింగ్ టైంలో తన పర్సనల్ పార్టీ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ పార్టీలో కేవలం సెలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలే ఉంటాయి. కిమ్ కి తన పార్టీ టైంలో అందరూ అతన్ని పొగడడం అండ్ తన మాటలు పాటించడం అంటే చాలా ఇష్టం. కిమ్ రాత్రులు కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. అతని దగ్గర ప్రతి పని కోసం డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. అది ఎవరినైనా చంపడం నుండి పార్టీ చేసుకోవడం వరకు ఏదైనా అవ్వచ్చు. కిమ్ కి బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ అండ్ హెనెసీ బ్రాండీ అంటే చాలా ఇష్టం. ఒక బాటిల్ కాస్ట్ $700 ఉండొచ్చు. నైట్ టైం ఫ్రెండ్స్ తో కూర్చొని విభిన్నమైన ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తాడు. అతని డిస్కషన్ కొన్నిసార్లు పాలిటిక్స్, కొన్నిసార్లు ఆటలు, ఇంకొన్నిసార్లు వేరే ఏ టాపిక్ పైన అయినా అయ్యుండొచ్చు. కిమ్ కి ఎప్పుడు కొత్త పనులు చేయడం అంటే ఇష్టం. అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి ఏమైనా కొత్తగా ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. కిమ్ కి ఢిల్లీలో దొరికే పార్మా హ్యామ్ అంటే చాలా ఇష్టం. దీనికోసం ఒక స్పెషల్ షెఫ్ ని కూడా పెట్టాడు. తినేకి కొబ్బరి బీఫ్ తింటాడు అండ్ క్రిస్టల్ షాంపెయిన్ తాగుతాడు. అతనికి బీఫ్ బర్గర్ అండ్ చికెన్ రోల్ అంటే కూడా చాలా ఇష్టం. కిమ్ తినే టేబుల్ పైన ఎప్పుడు ప్రపంచం మొత్తంలోని టేస్టీ అండ్ కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అతనికి తిండి తినడం అంటే చాలా ఇష్టం. రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలి అనుకుంటాడు. మంచి ఫుడ్ వల్ల జీవితం బెటర్ గా ఉంటుంది అనేది కిమ్ నమ్మకం. ఆహారం విషయంలో ఎలాంటి లోటు రానివ్వడు. కిమ్ కి బ్రెజిల్ కాఫీ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ బ్రెజిల్ కి వెళ్లి అక్కడ కోట్లలో ఖర్చు పెడతాడు. కిమ్ సేఫ్ గా ఉండడం కోసం తనలా కనిపించే ఒక మనిషి ఎప్పుడు అతనితోనే ఉంటాడు. బ్రెజిల్ కాఫీ మాత్రమే కాదు, కిమ్ కి ప్రపంచంలోని ఇంకా ఎన్నో కాస్ట్లీ అండ్ రేర్ థింగ్స్ అంటే ఇష్టం. అది అతను తరచుగా నిజీ జెట్ లో తీసుకువస్తాడు. కిమ్ కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కొత్త దేశాలకు వెళ్లి అక్కడ సంస్కృతి మరియు ఆహార పానీయాలను ఆస్వాదిస్తాడు. నైట్ డిన్నర్ తర్వాత గోల్డ్ ఫాయిల్ చుట్టిన సెయింట్ లూరెన్ బ్లాక్ సిగరెట్ కాలుస్తాడు. దీంతో పాటు స్నేక్ వైన్ కూడా తాగుతాడు. ఇది పురుష బలాన్ని పెంచుతుంది అంటారు. కిమ్ కి సిగరెట్ మందు ఇష్టం ఉండటం వల్ల అతని దగ్గర ఎప్పుడు వరల్డ్ లోనే అన్నిటికంటే కాస్ట్లీ వండర్ఫుల్ సిగరెట్ అండ్ మందు కలెక్షన్ ఉంటుంది. కిమ్ కి తన ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్ మందు తాగడం అంటే ఇష్టం. ఇది అతనికి చాలా ఇష్టమైన టైం. కిమ్ తన క్రుయాలిటీకి కూడా ఫేమస్ అయ్యాడు. ఎనిమీస్ ని నాశనం చేయడం తనకి ఒక అలవాటు. అతని క్రూరత్వానికి సంబంధించిన కథలు ప్రపంచం మొత్తంలో ప్రసిద్ధి చెందాయి. కిమ్ అందమైన అమ్మాయిలను స్లేవ్స్ గా మార్చేస్తాడు. స్కూల్లోని అందమైన అమ్మాయిలను కిమ్ ముందు పెడతారు. అలాగే వాళ్ళకి కిమ్ ని ఎలా సంతోషంగా ఉంచాలో నేర్పించడం జరుగుతుంది. కిమ్ క్రూరత్వానికి ఎండింగ్ అనేదే లేదు. కిమ్ యొక్క ఈ క్రూరత్వం కారణంగా నార్త్ కొరియా ప్రజలు అతనికి చాలా భయపడతారు. ఎవరు కూడా అతనికి ఎదురు మాట్లాడే ధైర్యం చేయరు. కిమ్ ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ ఉంది. అక్కడ ఇంచుమించుగా 1000 మంది అమ్మాయిలు ఈజీగా ఉండగలుగుతారు. కిమ్ ప్లెజర్ హౌస్ లో 2000 మంది అమ్మాయిలను బందీలుగా మార్చి ఉంచుతారు. ఈ అమ్మాయిలు
అమ్మాయిలకు కిమ్ కి బానిసలుగా ఉండడానికి సిస్టమాటిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కిమ్ సీక్రెట్ రూమ్ లోకి అంత ఈజీగా ఎవ్వరూ వెళ్ళలేరు. అక్కడికి కేవలం కిమ్ స్వయంగా పిలిచిన వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ అమ్మాయిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటకు వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఉండదు. అండ్ ఒకవేళ ఎవరైనా పారిపోవడానికి ట్రై చేస్తే దానికి కఠినమైన శిక్ష వేస్తారు. కిమ్ శాసనంలో ఎన్నో భయంకరమైన కథలు బయటకు వచ్చాయి. ఒక బాధిత మహిళ ఏం చెప్పింది అంటే కిమ్ ప్రతి సంవత్సరం తన కోసం ఒక మహిళా బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. అందులో 15 సంవత్సరాలు అండ్ అంతకంటే ఎక్కువ వయసు కలిగిన అమ్మాయిలను బలవంతంగా భర్తీ చేస్తారు. ఈ అమ్మాయిలు 25 సంవత్సరాల వయసు వరకు కిమ్ బానిసలుగా ఉండాలి. అతని క్రూరత్వం వల్ల ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళకి ఏ దారి కనిపించదు. కిమ్ క్రూరత్వం వల్ల భయపడి అతని ప్రతి ఒక్క మాట పాటించడానికి బలవంతంగా సిద్ధపడ్డారు. కిమ్ రాజ్యంలో ప్రతి ఇంట్లో అమ్మాయిలకు కిమ్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని నేర్పిస్తారు. కిమ్ యొక్క ఈ క్రూరత్వం వల్ల అత్యాచారాల వల్ల ఉత్తర కొరియా ప్రజలు అతన్ని చూసి చాలా భయపడతారు. అలాగే ఎవరు కూడా అతనికి ఎదురు మాట్లాడే ధైర్యం చేయరు. నార్త్ కొరియా గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్యాక్స్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.